ఇక్కడ మందకృష్ణ గారి ఫోటో ఎందుకు ఎట్టినా మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ప్రస్తుతం గంట ముందే ఆయన 2 గంటల ముందే ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ ఒక అల్టిమేటం కూడా ఇచ్చిండు. మేము డప్పుల వాయిద్యం చేసుకుంటాం, మాకు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞత చెప్తూనే నేను వర్గీకరణ నేను చూపించినట్టు కనుక చేయకపోతే గవర్నమెంట్ యుద్ధం చేస్తాను, మీ మీద ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటే కన్ను కొట్టిండు. కన్ను కొట్టి మీ సంగతి కూడా చెప్తాను. కన్ను కొట్టడమే కాదు, ఇట్లా నేను చూసిన తిని ముసి ముసి నవ్వుతున్నాడు, కన్ను కొడుతున్నాడు, టేబుల్ ఎక్కువ మ్యూజిక్ కొట్టినట్టు కొడుతుండు, ఇక చూడు మోగిచ్చిన చూడు అని చెప్పి మైక్ కొడుతున్నాడు. అయితే విషయం ఏంటంటే ఈయన పూర్తిగా ఈయన డప్పు కూడా ఈయన కొట్టే డప్పు, ఈయన ఒక తొన కొట్టిండు ఈ మధ్యకాలంలో డప్పు. చంద్రబాబు నాయుడు తమ్ముడు రామూర్తి నాయుడు చచ్చిపోయిన కాడ కొట్టిండు గట్టిగా, ఆడ డబ్బు కొట్టిండు. నిన్న ఎవరు దరువు అంజన్న తల్లి తడిపోయింది. మళ్ళీ ఈయన డప్పాడు ఎందుకు మోగలైన సంగతి తప్పెట్టేసుకొని, అంటే ఇది ఉన్నోళ్ళ కాడనే కొడతాడు. అట్లనా ఈయన డప్పు కొట్టేది సరే, కుల వృత్తి డప్పు కొట్టొచ్చు, సాగు కాడ కొడుతుండొచ్చు, అమరం కాడ కొడుతుండొచ్చు. అంటే నీకు సపోర్ట్ ఇచ్చిన నీకు సపోర్ట్ ఇచ్చిన కాడ కొట్టు. ధనవంతుల ఇంటికాడ మోగిన డప్పు పేదోళ్ళ ఇంటికాడ ఎందుకు మోగేవు? ఎందుకు మోగదు? ఇంకోటి వాళ్ళు ఏమనుకోవాలి, చంద్రబాబు నాయుడు మా ఇంటికాడ మా తమ్ముని సాగుకు తప్పడ కొట్టినా అని ఆయన భుజాలు పోవాలి. మరి మీకు ఒకటి మీ దృష్టికి ఒకటి వచ్చిందా? మన వెంకయ్య నాయుడు ఇట్లా దావత్ అయితే పోయింది, పెళ్లికి పోయిండు. పెళ్లికి పోతే ఎట్లా పెట్టి పోవా? ఇంకా ఆయన ఏ రకంగా పెట్టిండు అసలు యాక్చువల్ వీళ్ళందరికి మంచి కంచు పరమాన్న భోజనాలు పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి ఈయనకి ఇసరాకేసి పక్కన కూర్చొని పెట్టి అంటున్నా, వాళ్ళందరికి ఒక ప్లేట్ పెట్టి ఈయనకు ఒక ప్లేట్ పెట్టి అది మామూలు ట్రోల్ అయితే లేదు అంటే నేను చూడలేదని నీకు చూపిస్తా. ఇప్పుడు లైవ్ వేసి చూపిస్తా. ఈయనకి ఏమో ఉత్తుతోడు చూడు, ఓ ఇసరాకేసి ఇంత ముద్దేసిరు. వాళ్ళు మంచి పంచపైన పరమాణాలు పెట్టి మంచి కంచు గిన్నెలలో బెండి గిన్నెలలో పెట్టుకొని లైన్ లో కూర్చొని తిన్నారు. మందకృష్ణ మాత్రం పక్కకి కూర్చొని పెట్టిరు. అంటే కుల డిస్క్రిమినేషన్ పంటరాంతనం ఉన్నదని అర్థమైందో కాలేదు. ఆయన నరేంద్ర మోడీ గారిని కౌగులించు కాళ్ళు మొక్కిన కానీ బో చక్క పెట్టలేదు. ఇంకోటి ఆయనకు కరోనా వ్యాధి వస్తే ఈయన గుళ్ళు గోపురం పట్టుకుని తిరిగిండు. ఎవరి కోసము? ఈ వెంకయ్య నాయుడుకు కరోనా వచ్చిండే, ఈయన బతకాలని చెప్పేసి అని దర్గాలు గుళ్ళు చాలా తిరిగి 3-4 ఏరియాలకు పోయింది. మీరు వెంకయ్య నాయుడు బతకాలి సార్, మీరు ఏమైనా క్వశ్చన్ ఉంటే కూడా మీరు నెక్స్ట్ వేస్తే రెడీగా ఉంటారు మీరు. నెక్స్ట్ ఇంకోటి అన్న, ఇప్పుడు మాక్సిమం టోటల్ గా భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగం ఉంది. సుప్రీంకోర్టు తీర్పులన్నీ భారతదేశానికి మొత్తానికి వర్తించాలి. మందకృష్ణ కూడా ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు కూడా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ గారు మాదిగలకు మేలు జరుగుతుంటే సతీష్ కుమార్ లాంటి గారికి, మీలాంటి సతీష్ మాదిగ గారు లాంటి వాళ్ళకి ఇచ్చుకుంటూ మిమ్మల్ని ఇక్కడ పెట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండరు, నేను జాతీయ స్థాయిలో మాదిగలకు ఏమో చేస్తా అని చెప్పి పోకుండా ఇక్కడ సతీష్ మాదిగ ఆనందపడడం, మందకృష్ణ మాదిగ ఏడుస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు మీరు ఓదార్స్తలేరు? ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కృష్ణమాదిగ గారు నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయాలని ఇష్టం లేదు లేదా? నెంబర్ 1 ఈయన ఎవరు చేస్తే ఇష్టం అవుతానికి మాదిగల ఓట్లు గంప గుత్తగా బీజేపీకి అందియాలనేది తన ఆలోచన. ఓకే, మాదిగలు ఇక్కడ ఏదైతే ఇది తెలంగాణలో ఉన్నారో, తెలంగాణలో ఈ ఓట్లు మొత్తం పూర్తిగా గంప గుత్తగా బీజేపీకి ఇవ్వాలి. కానీ మాదిగలు మాదిగలు మొత్తమే మాదిగలు చెప్తే ఓట్లు వేస్తారా? అట్లా గెలిచేవాడే ముందే. అంతే కదా. ఎందుకు స్టార్టింగ్ నుంచి మందకృష్ణ గారికి ప్రజలు వ్యతిరేకంగా ఓట్లేస్తున్నారు? ఇదే చేస్తున్నా కుల ఉద్యమం. అంబేద్కర్ ఒక మాట చెప్ప, కులం మీదనే కానీ నీతి మీద కానీ జాతి నిర్మించలేము మంచి చెప్పిండే. కులం మీద నీతి మీద జాతి కానీ నిర్మించలేమని చెప్పి చెప్పాను. అట్లా కులము మాదిగ ఉద్యమం నడిపినాడు. అంతెందుకు ఇప్పుడు నేనున్నానండి, నా పేరు సతీష్ మాదిగ, గదిట్లో కూడా సతీష్ మాదిగ అని ఉంటుంది. ఇప్పుడు నేను అందరిని ప్రేమిస్తాను, కానీ ప్రచారం ఎన్నికల ప్రచారంలో నేను సతీష్ మాదిగ కోటేయండి అన్నప్పుడు సతీష్ మాదిగ ఊకి అంటుర్రు అనే మాటలు కూడా నా చెవులో పడ్డాయి. పక్కనే ఉంటుంది ట్యాగ్ ఉంటుంది. అంటే ఎందుకు దాని గురించి ప్రత్యేకంగా అంటే ఇది ఒక రెడ్డి హోదా రాలేదు దీనికి, లేకపోతే శర్మాను అనేది మా బతుకులు అయితే అన్నీ ఉన్నాయి. అవును, అదే పెట్ట డిబ్బకాన్నే ఉన్నాయి. ఇప్పుడు మాదిగాని పేరు పెట్టుకోవడం వల్లనే అందరూ చాలా అంటే మామూలుగా మందకృష్ణ వల్లనే అంతే. నేను ఏమంటున్నానంటే మాదిగా అనే పేరు పెట్టుకోవడం ఆత్మగౌరవం. ఓకే, రైట్. ఆత్మగౌరవం, గౌరవమా? గౌరవమే. ఆత్మగౌరవం ఎందుకు కొరకు అంటున్నా అంటే కులాన్ని చెప్పు, ఎందుకంటే ఇది అంటరాని కులంగా ఉన్నది. ఓకే,
ఇది అవమానకరంగా ఉన్నది వాస్తవానికి. అంటే మనం హరిజనులు అని చెప్పుకున్న వాళ్ళు మనమే, హరిజనులు అని చెప్పుకున్నాము, మాది అని చెప్పుకోలేదు, ఏ రోజు కూడా మానని చెప్పుకోలేదు బయటికి. ఇంకొక చెప్పుకుంటే హీనంగా చూస్తుంది మనల్ని. ఓకే, అంటే అంటే మీరు చెప్పండి, ఇప్పుడు మందకృష్ణ గారు అది పెట్టుకోవడం వల్ల గౌరవం వచ్చిందా, లేకుంటే రాజ్యాంగం ఇచ్చేటువంటి ఫలితాలతో మెల్లమెల్లగా గౌరవం వచ్చిందా? ఇప్పుడు దీంట్లో అన్ని రకాలుగా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పేరు పెట్టుకోవడానికి ఇచ్చిన చైతన్యం, అంబేద్కర్ ఇచ్చిన చైతన్యం లేకపోతే, ఈ చదువు రాకపోతే ఏమైనా అంటే ఈ పేరు పెట్టుకుని కులాలు ఇబ్బందికరంగా ఉన్నాయా? అంటే ఇబ్బంది అంటే పెట్టుకోవడానికి భయపడడు, వాళ్ళు అణచబడుతున్నారు. ఇంకా మాదిగలు మాత్రమే లాభం, మాదిగోడు పేరు పెట్టుకున్నంత మాత్రం మాదిగోడు బాగుపడదు. గల్లు ఎగరేసుకొని తిరుగుతున్నారు, పేరు పెట్టుకోవాలన్న పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇక్కడ ప్రధానంగా పేరు చెప్పుకోవడం మూలాన వీడు వీడు అని చెప్పేసి ఓపెన్ గా తెచ్చిపోతుంది ఒకటి. గౌరవం వచ్చిందా లేదా? ఇప్పుడు గౌరవం అనేది అది అట్టే ఉంటది, గౌరవం అనేది ఏముంది? ఒకసారి అన్నగారు ఏం మాట్లాడదు, ప్రదర్శన పర్మిషన్ ఇవ్వండి, మా సాంస్కృతిక ప్రదర్శన పర్మిషన్ ఇవ్వండి. అది తెలంగాణకే కాదు, దక్షిణాది రాష్ట్రాలకే కాదు, తెలుగు ప్రజలకే కాదు, భారతదేశానికి గర్వకారణమయ్యే విధంగా, భారతదేశానికే గర్వకారణమయ్యే విధంగా లక్షల డబ్బులతో సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహిస్తాం. అది తెలంగాణ రాష్ట్రంలో జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం దక్కుతుంది, విలువ ఉంటుంది, ప్రభుత్వానికి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ సతీష్ మాదిగ లాంటి వాళ్ళు ఎందుకు ఆయన సాంస్కృతిక ఉద్యమం చేసుకుని? నేను ఏమంటారు, ఇది సాంస్కృతిక ఉద్యమం ఎందుకైతుంది? పొడి పెట్టిన ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన వర్గీకరణ సందర్భంగా డప్పులు కొడతాడు, మీ ప్రభుత్వం ఎందుకు అడుగుతుంది? నేను ఏమంటున్నాను, ఈయన ఏమంటారు సాంస్కృతిక ప్రోగ్రామ్ ఉంటుండు. ఇప్పుడు సాంస్కృతిక యొక్క హస్తకళలు ఏం జరగట్లేదు, సాంస్కృతిక వాణిజ్యకరమైన అథ్లెటిక్స్ ఇక్కడ ఏం జరగట్లేదు. మరి ఎవరికి చూపెట్టాలి డబ్బు కొట్టి? ఈయనకి ఎవరిస్తారు? మళ్ళీ ఎవరైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఈ డప్పు కొట్టుకుంటే నోరు మూసుకొని పోరుగా డప్పు ముగింపు సభలో స్టార్టింగ్ సభలో మాట్లాడేది ఉంటుంది కదా, ఏం మాట్లాడతారు? నేను ఏమంటుండే వెంకటేష్, ఆయన ఏమంటుండు, దీని ఉద్యమంగా చూడకండి, సాంస్కృతిక పరంగా చూడండి. ఎందుకొరకంటే మా వాడు పెద్ద డప్పు కొనుక్కున్నాడు అంటే, డప్పు వాళ్ళు ఇష్టం వచ్చి కొనుక్కోడే, ఈయన కొనుక్కోమని చెప్పిండు. ఓకే, ఇంకోటి డప్పు రానోడిని కూడా డప్పు నేర్చుకోమని చెప్పిండు. ఓకే, మాదిగోళ్ళకి అందరికి డప్పులు కొట్టడానికి రాదు, కొంతమందికే వస్తుంది. ఒక ఊర్లో ఒక 100 ఇళ్ళుంటే ఒక్క 10 ఇళ్ళకే డప్పు కొట్టడానికి. అర్థమైందా? అందరికి రాదు డప్పు, అందరి ఇళ్ళలో కూడా డప్పులు ఉండవు. ఓకే, అందరి ఇళ్ళలో కూడా ఉండవు. పోయినసారి తోలు డప్పులు ఉండే, ఏదో అవసరం కొంచెం. ఈ మధ్యన ఏమైందంటే ఈ మరీ ప్లాస్టిక్ డప్పులు వచ్చిన తర్వాత ఇప్పుడు రెడ్డు కూడా కొడతారు. ఇప్పుడు మా దగ్గర జంగిరెడ్డి ఉన్నాడు, మహబూబ్ నగర్ జిల్లాలో పాటలు పడతాడు, వాడు కూడా డప్పు కొట్టిన వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఆయన్నే అన్నారు, మా మాల సోదరులకు కూడా వస్తుంది డబ్బులు కొట్టిన పాటలు పడతారు. చాలా మంది డబ్బులు కొడతారు, నేను చూపెడతా. నేను ఇప్పుడు డప్పు మాదిగ కులాన్ని అనేది కాదు, సాంస్కృతిక వాయిద్యము మాదిగోళ్ళకి అన్నట్టుగా పెట్టింపక లేదు. పాట వాడేవాడు ప్రతి ఒక్కడు కూడా డప్పు కొడతాడు, ఈయనకే రా డప్పు కొట్టడానికి. నేను కొడతాను. ఇప్పుడు నేనున్నానే, నేను చిన్నప్పుడు మా ఇండ్ల పక్కన ఇంటికి డప్పులు కొడుతుంది, నేను పోయి నేర్చుకుంటుంది. నేను పాత బడిపోయి వచ్చేసి పాత షాట్లు దాన్ని నీళ్ళలో నడిపి కొట్టేది మేము. నాకు వచ్చే ధరలు నాకు వస్తాయా? నేను కొడతా, సాగు ధరవు కొడతా, చిందాట ధరవు కొడతా, పెళ్లి ధరవు కొడతా, అంటే దాంట్లో చాలా రకరకాల ధరవులు ఉంటాయి. సాహిత్యం, మ్యూజిక్ ఈయనకు వస్తాయా? ఈయనకే రాదు, అన్నిటి ఈయన కొడుకోకి వస్తాయా? అసలే రాదు, అది కార్పొరేట్ లో. అంటే ఇలా ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడంటే, ముఖ్యంగా అమరవీరుల గురించి, మాదిగ అమరవీరుల గురించి మాట్లాడు. ఎంఆర్పిఎస్ ఎప్పుడు పుట్టింది? అమరులు ఎప్పుడయ్యారు మాదిగ? విషయం ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చనిపోయి? ఇప్పుడు 94లో ఉద్యమం పుట్టింది, అవునా? ఈయన చనిపోయి 2009. అంతకన్నా ముందు చిరనాగేశ్వరరావు, ప్రభాకర్ అని చెప్పేసి అని ఈస్ట్ గోదావరిలో ఒక సంఘటన జరిగింది, ఒక ఘర్షణ. అక్కడ ఏదో కుట్టాడు జరిగింది 98, 97. ఈ గాంధీ భవన్లో జరిగింది 2009. ఇది నిజానికి కావాలని గాంధీ భవన్ తగలబెట్టిందే ఇతను. అసలు ఈయన వాస్తవానికి ఈయన నక్సలైట్ ఉద్యమకారు. నక్సలైట్ ఉద్యమకారులలో ఒక యాక్షన్కి పంపిస్తుంటే, నేను కూడా అందులో తిరిగేసి వచ్చినాను. ఒక యాక్షన్కు 4 పంపుతుంటే, బస్సు తగలబెట్టాలన్నా, ఆఫీస్ తగలబెట్టాలన్నా,
లేకపోతే ఒక మనిషిని కొట్టేది ఉందన్న ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్యూటీ అప్ప చెప్తారు. ఓకే. పెట్రోల్ చల్లేతోడు ఒకడు ఉంటాడు, వాడు పెట్రోల్ చల్లి బయటికి రావాలి. వచ్చిన తర్వాత వాడు నీవు బయట ఉంటావు అగ్గిపుల్ల గీస్తాడు, వాడు వచ్చి అగ్గిపుల్ల గీయాలి. వీళ్ళు ఏం చేసి అందరికి అగ్గిపేటలు తీసు ఇది ఇన్స్ట్రక్షన్స్ చేయలేదు, ఈ మనిషి పంపించినోడు అసలు ఆ పిల్లలు ఆ పిల్లలు నవయువకులు అండి. ఆ పిల్లల్ని చంపిందే ఇతను. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట, నేను ఎవడు పంపమన్నాడు? నీవేమో నక్సలైట్ యాక్టివిటీస్ నీకున్నాయి, వాళ్ళకేమో హైదరాబాద్ పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు హైదరాబాద్ హ్యాబిట్స్ పిచ్చి చేయాలి మీరు బాబు, చేయాలమ్మా జాతి కోసం చేయాలమ్మా మీరు అని ఉసిగొలిపి ఆ పిల్లల్ని, అన్యం పుణ్యం తెలియని పిల్లలు ఆ డీజిల్ పెట్రోల్ అని తీసుకొని పోయి ఆ గాంధీ భవన్ మీద తల్లి వాళ్ళు చల్తూనే ఉన్నారు. వాడు బయట నుంచి అడ్డికినాడు, వీళ్ళ మీద పోసుకోలే, అక్కడ జరిగిందా? అక్కడ తల్లింది యాక్సిడెంటల్ గా జరిగింది. యాక్సిడెంటల్ గా వాళ్ళ ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ను బదనాలు లేపాలి. అసలు సోనియా గాంధీ మీదనే అటెంప్ట్ చేయడానికి పోయేటోళ్ళు. వాళ్ళ ఇవన్నీ రకరకాల ప్లాన్ జరిగినాయి. వాళ్ళందరూ కాంగ్రెస్ మొదటి నుంచి ఇతడు కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నాడు. కారణం ఏంది అంటే ఆయన కారణాలు ఆయనకి ఎరగగా విషయం. అయితే నేను ఏమంటున్నా, కావాలనే గాంధీ భవన్ మీదకి పంపాను. గాంధీ భవన్ పదం చెప్తూ నవ్వేడితాను ఇప్పటిదాకా. అవును, గాంధీ భవన్ మీద పోయిండ్రు, పంపించుకునేవాడు నీవు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళకు ఇయనే. ఇప్పుడు వాళ్ళు తగలబడుకున్నట్టు నిజంగా చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ ఇంటికి కూడా పోలేదు, వాళ్ళ కుటుంబాలను పట్టించుకోవాలని వాళ్ళే చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇళ్ళ కాడికి పోలేదినా, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. ఇదెక్కడ ప్రేమ? అయితే ఈ రోజు ఎందుకు ఈ ఒకళ్ళ ప్రేమ పుట్టుకొచ్చింది? ఒకళ్ళ ప్రేమ అంటారు. ఒకళ్ళ ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందంటే, నిన్న మొన్న దామోదర రాజనరసింహ గారు ఆ కుటుంబాలను పిలిచి, మోత్కపల్లి నరసింహులు గారు, దామోదర రాజనరసింహ గారు, చంద్రశేఖర్ గారు, మాజీ మంత్రులు అందరూ కలిసి ఆ మాదిగ కుటుంబాలను, అందులో అమరవీరులైన వాళ్ళను తీసుకొచ్చి ఆడ ముగ్గురు చచ్చిపోయిండ్రు, ఆడ ఉన్న సెక్యూరిటీ గార్డు చచ్చిపోయిండు, 45 మంది ఓ సగం కాలిపోయిండు, మొత్తము ఒక 5 మంది భారతీయ అంటాడు. ఏదో ధర్నా కార్యక్రమం కలెక్టరేట్ కాడ అనుకుంటా, హైదరాబాద్ కలెక్టరేట్ కాడ ధర్నా చేస్తుంటే ఆమె లోబిప్పి వచ్చి అన్ని కుప్పగులు చనిపోయి సంఘటన జరిగిన ఇన్సిడెంట్ ఆ ధర్నాల. ఆ ధర్నాల తోపులాటలు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఆ తోపులాటలో ఆమెకు చాలా మంది లోబిప్పి ఉన్నది ఆమెకు. కానీ ప్రోగ్రామ్ ఏంటంటే ఎంఆర్పిఎస్ ప్రోగ్రామ్, వర్గీకరణ ఉద్యమం ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో భారత్ చచ్చిపోయింది. వీళ్ళేమో ఈయన పంపించి అన్యం పుణ్యం తెలియని పంపించేసి అన్యాయంగా వాళ్ళ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిచ్చింది. కానీ వాళ్ళని ఆదుకోవడం లోపల ఇంత పెద్ద నాయకుడు, నువ్వు వికలాంగుల పింఛన్లు ఇప్పించినావు, రేషన్ కార్డులు ఇప్పించినావు, గుండె జబ్బులు చేయించినావు, కానీ నీ అమరవీరులను ఎందుకు పట్టించుకోలే? ఇప్పుడు ఈయన అసలు ఇతనికి ఒక సైకాలజీ ఉంది. ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా వాడు మూవ్మెంట్ చేసి జైలుకి పోతే వాని బెయిల్ కూడా తీసుకురాడు. ఈయన జైలుకి పోయిన వాళ్ళకి బెయిల్ కూడా అప్లై చేయడు. కారణం ఏంది? పోయినావు జాతి కోసం, పోయినావు జాతి కోసం త్యాగం చేస్తున్నావు అంటాడు ఈయన. కానీ ఈయన వాడు ఈయన వర్గీకరణ ఉద్యమంలో ఏ రోజు కూడా జైలుకోలేనా. మొన్న కేసీఆర్ గారు అరెస్ట్ చేసేది తల్లి. కేసీఆర్ గారు ఈయన గజకర్ణ గోకర్ణ విద్యాలయం తెలుసు కనుక ఇక దొక్కిపడేస్తారని చెప్పేసి ఆయన గజకర్ణ గోకర్ణ విద్యలు తెలుసు, ఈయనకు తెలుసు. కానీ ఇద్దరిది ఒకటే మైండ్ సెట్ ఉంటుంది. ఇక వీళ్ళు చూసుకున్నారు ఇద్దరు. నేనేమంటున్నా, ఈయన ఉద్యమంలో జైలుపోయిన వ్యక్తులకు కూడా బెయిల్ తీసుకురాలేదు. దాంట్లో నేను కూడా ఉన్నా. నా మీద గద్వాలలో 29 మంది మీద కేసు అయింది. ఈయన బన్సిలాల్పేటలో ఆమరణ నిరాహార దీక్ష చేసి అరెస్ట్ చేసిన తర్వాత సెకండ్ నాయకత్వం ఆమరణ నిరాహార దీక్ష చేయమంటే అప్పుడున్న జనరల్ సెక్రటరీ నేను గద్వాల్లో కూర్చున్నా. 29 మంది మీద కేసు అయింది, మాకు 3 నెలల జైలు శిక్ష పడింది. ప్రజెంట్ హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. ఇప్పటికి కూడా 30 సంవత్సరాల కేసు ఉంది నా మీద. ఇది నా పరిస్థితి. ఈయన ఒక్క జైలు పోయింది లేదు, ఓ దెబ్బ తిన్నది లేదు, ఓ నాటి దెబ్బ తిన్నది లేదు. కానీ ఈయన కోసం ఎంతో మంది త్యాగం చేసిండ్రు. వాళ్ళ త్యాగాల పుణ్యానే పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగని పిలిపించుకుంటున్నాను. అయితే ఈ రోజు ఈ అమరవీరుల గురించి ఎందుకు మాట్లాడుతూ నేను ఎందుకంత ప్రేమ చూపెడుతున్నా వాళ్ళకు, నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది. దామోదర నరసింహ గారు ఆ కుటుంబాల కాళ్ళు కడిగి నెత్తిన తలుపుకొని మీ త్యాగాల ఫలితమే ఈ రోజు వర్గీకరణ అని చెప్పేసి అని వాళ్ళను పట్టు వస్త్రాలు 5-5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు ఈయన ఎవరిని అడుగుతుండ్రు? వర్గీకరణ న్యాయమైందని మీ ప్రభుత్వం ఒప్పుకుంటుంది కనుక, వర్గీకరణ మీరు చేస్తున్నారు కనుక
తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరవీరులకు ముఖ్యంగా పనిచేసిన వ్యక్తులకు ఏమేమైతే భూములు ఇస్తున్నారో ఏమైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకు కూడా MRPS కు ఇవ్వండి. ఇవాళ గుర్తొచ్చింది అరవా ఏమడుగుతుండ్రు? తెలంగాణ ఉద్యమకారులను మీరు గుర్తించి చేసిరు కదా, ఈ రోజు వర్గీకరణ ఉద్యమాన్ని మీరు గుర్తించారు కదా, దాన్ని చచ్చిపోయిన వాళ్ళకి మీరు ఇల్లు అని అడుగుతున్నారు. సరే బాగానే ఉంది. మళ్ళీ ఈయన నరేంద్ర మోడీని అడగడు, కిషన్ రెడ్డిని అడగడు, బీజేపీని ఎవరిని అడగడు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని 10 ఏళ్ల నుంచి 2009 జరిగింది. ఇది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2009 జరిగిన సంఘటన. అవును, నిజంగా ఏంది ఈయన సోకేంది ఆ బీజేపీ? నేను ఏమన్నా అంటే బీజేపీ ఉండొద్దని కాదు, డైరెక్ట్ కండు వేసుకుంటే అయిపోతుంది కదా. సతీష్ మాధవ్ కండు వేసుకున్నాడు, డైరెక్ట్ వచ్చిండు, వీరుండ్రా భయ్ నేను ఏది ఉంటే అది వేసుకుంటా. నువ్వు బ్లాక్ కండు వేసుకుని బీజేపీ డబ్బా కొట్టలేదు. ఇప్పుడు వాస్తవానికి ఈ కండువ కింద ఎన్నో రాజకీయ పార్టీల జెండాలు ఉన్నాయి, అజెండాలు కూడా ఉన్నాయి. ఓకే, తెలుగుదేశం వర్గీకరణ చేసిన తెలుగుదేశం ఉన్నది, కాంగ్రెస్ అజెండాను కూడా అమలు చేసిండు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత బీజేపీ పోయిండు, బీజేపీ పోయేసి ఇప్పుడు నరేంద్ర మోడీ చేసింది ఏం లేదు.